ఇప్పుడు ఈ సైడ్స్ కి కొంచెం క్రీమ్ బేస్ పైన అంటుంది కదా, అది మనం క్లీన్ చేసుకోవాలి. సో టేక్ టిష్యూ టిష్యూ పేపర్ తోని సైడ్స్ కి క్లీన్ చేసుకుంటాం అన్నట్టు. కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, బేస్ నీట్ గా కనిపించాలి. సో ఇది నీట్ గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఓకే, సో ఇది అయిపోయింది. ఇది నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ దీనిపైన వచ్చే సెకండ్ టియర్ కేక్ ని ఫ్రిడ్జ్ నుండి నేను తీసుకొని వస్తాను. సో నెక్స్ట్ ఇది టాప్ టియర్ కేక్ అనమాట. ఇంత ముందు చేసిందేమో ఫస్ట్ టియర్ బేస్ టియర్, అది ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కూల్ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి టాప్ టియర్, దీని కూడా సేమ్ దానిలాగానే ఐసింగ్ ఫినిష్ చేసేసుకొని విత్ సేమ్ కలర్ కంప్లీట్ గా నీట్ ఫినిషింగ్ చేసేసుకొని దీని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. సో సేమ్ దానిలాగానే దీనికి కూడా ఐ మీన్ క్రీమ్ చాలా తక్కువ యూస్ చేస్తూ, యాక్చువల్లీ ఏమవుతుందంటే క్రీమ్ పైన ఫినిషింగ్ చేసేటప్పుడు తక్కువ క్రీమ్ యూస్ చేసాం అనుకోండి, అక్కడ కొంచెం క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. కేక్ పైన క్రాక్ వచ్చేసి లోపల నుంచి మనం సోకింగ్ చేసి ఉంటాం కదా, ఆ వాటర్ అనేది బయట లీక్ అవుతుంది. అందుకని పైన ఫినిషింగ్ చేయడానికి కొంచెం ఎక్కువ క్రీమ్ యూస్ చేస్తాం. బట్ కస్టమర్ ప్రిఫరెన్స్ కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ ఇట్. సో అందుకని తక్కువ యూస్ చేస్తాను. ఒకవేళ సోకింగ్ మంచిగా చేయలేదు అనుకోండి, కేక్ హార్డ్ అనిపిస్తుంది. సో మంచిగా సోకింగ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి మంచి కూలింగ్ కూడా బాగుండాలి, లేకపోతే కట్ చేసేటప్పుడు ఈవెన్ పీసెస్ రాదనమాట, క్రష్ అయిపోతుంది అది. అందుకని ఎప్పుడు నేను నా కస్టమర్స్ కి చెప్తున్నాను, 1 డే బిఫోర్ ఆర్డర్ పెట్టి ప్లేస్ చేయండి. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా. మా దగ్గర యాజ్ ఏ హోమ్ బేకర్ మా దగ్గర రెడీమేడ్ కేక్స్ ఉండవు అనమాట. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాతనే ఫ్రెష్ గా స్పాంజ్ బేక్ చేసేసి కేక్స్ రెడీ చేస్తాం అన్నట్టు. దట్స్ వై 1 డే బిఫోర్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మాక్సిమం నేను లేట్ నైట్ స్పాంజెస్ అన్ని బేక్ చేసేసి పెట్టేసుకుంటాను. అర్లీ మార్నింగ్ లేసి ఐసింగ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోతాను. స్కూల్ నుండి నేను మళ్ళీ 1:30 వరకు వస్తాను. 1:30కి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాను. సో టైం బ్యాలెన్స్ అయిపోతుంది దాంట్లో. సో ఇప్పుడు దీన్ని మనం క్లీన్ గా స్క్రేప్ చేసుకోవాలి. షేప్ కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలి, లేకపోతే ఫైనల్ లుక్ అంత బాగా కనిపించదు అన్నట్టు. దీనికి కూడా సేమ్ ఇలా ఒక డ్రాప్ 2 డ్రాప్స్ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా వైబ్రెంట్ కలర్ ఇది, నాకైతే చాలా నచ్చింది అన్నట్టు ఈ కలర్. సో 25th యానివర్సరీ కాబట్టి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి పింక్ యూస్ చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ పింక్ దీని పేరు వచ్చేసి కాలకట్ట పర్పుల్ అంట. నాకైతే కలర్ చాలా నచ్చింది. డార్క్ వేసుకోవద్దు, లైట్ గానే ఉండాలి. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. కేక్స్ చాలా నీట్ గా మంచి కనిపిస్తుంది. సో ఇప్పుడు దీనిపైన స్క్రేప్ చేసేసుకొని ఇక్కడ మిడిల్ లో కొంచెం డోమ్ లాగా కనిపిస్తుంది ఇలా బయటకు. సో అలా కనిపించదు అన్నట్టు. అలా కనిపించదు అంటే అక్కడ క్రీమ్ ఎక్కువ ఉంది. సో అక్కడ మనం ఎక్కువ స్క్రేపర్ యూస్ చేసి క్రీమ్ స్క్రేప్ అవుట్ చేస్తే అప్పుడు లెవెల్ అవుతుంది. చూసుకోవాలి, చాలా పేషెన్స్ తో చేయాలన్నట్టు ఈ వర్క్. అయితేనే మనకు ఫైనల్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది, లేకపోతే అంత బాగుండదు అన్నట్టు. ఇంకా కొంచెం చెప్పినట్టు ఈ పైన అనివన్ ఉంది కదా, దీన్ని బయట నుంచి లోపలికి ఇలా స్క్రేప్ చేసేసుకుంటూ ఉండాలి.